హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక దారుణమైన వార్త చూశాను. చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ పిల్లగాడిని తలుచుకుంటేనే, వాళ్ళ కుటుంబ సభ్యులు తలుచుకుంటేనే ఎంత బాధేస్తుంది. ఒక 22 ఏళ్ల కుర్రాడిని, పేరు శ్రీనివాసులు రాయుడు అనే వ్యక్తిని దారుణంగా చంపేసి చెన్నైలోని ఎక్కడో ఒక నదిలో పారేస్తే ఆ శవం 2 రోజుల తర్వాత బయటపడి ఈరోజు చెన్నై సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేశారు. ఆంగ్లంలో చదువుతాను, తర్వాత తెలుగులోకి అనువదిస్తాను. ఇట్ ఈస్ లెర్న్డ్ దట్ ద డెడ్ బాడీ ఆఫ్ శ్రీనివాసులు రాయుడు 22 years కాస్ట్ బై బలిజా బోచికంపాలెం హౌస్ ఆఫ్ సుబ్బారాయుడు కండ్రిగ విలేజ్ శ్రీకాళహస్తి మండల్ and AC was found in a drainage canal in the jurisdiction of C3 Seven Wells Police Station, North Zone, Chennai, Tamil Nadu State, and the FIR was registered on 8th of July 2025. So C3 Seven Wells Police Station పరిధిలోని ఒక మురికి కాలవలో 22 ఏళ్ల వయసు గల శ్రీనివాసులు రాయుడు అనే అబ్బాయి బోచికపాలెం అనే విలేజ్ శ్రీకాళహస్తి మండలంలో ఆ అబ్బాయి శవం అక్కడ ఒక మురికి కాలువలో బయటపడింది చెన్నైలో. ఏం జరిగింది, ఎందుకు అతన్ని చంపేశారంటే, on 12th of July 2025 at 3 AM the C3 Seven Wells police station have taken Srimati Kota Vinuta, Srikalahasti in charge of Janasena party, and her husband Kota Chandrababu into their custody, shifted to Chennai city and lodged Srimati Kota Vinuta in W10 all-women police station, while Kota Chandrababu at C3 Seven Wells police station with regard to their said case. So, అనుమానాస్పదంగా వీళ్ళు అనిపించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఎవరంటే, ఒక ఆవిడ పేరు కోట వినుత, శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అంట. సో వీర మహిళ, ఆమె భర్త కోట చంద్రబాబుకు ఈ ఆ చావుతో సంబంధం ఉందని చెప్పేసి వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేశారంట. యాజ్ పర్ శ్రీ రత్నవేల్ పాండియన్, ఇన్స్పెక్టర్ సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్, డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ it came to light that the said deceased was murdered and thrown in drainage canal, and accordingly they are going to alter the section of law into murder. So చంపేసి మురికి కాలువలో పడేశారని వారి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అని చెప్పేసి రత్నవేల్ పాండ్యన్ గారు, ఇన్స్పెక్టర్ సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్ వారు దానిని అనుమానాస్పద మృతి నుంచి ఒక మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేశారు. ఫర్దర్ హీ ఇన్ఫార్మ్ దట్ 5 persons, నేమ్లీ 5 ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళు ఎవరెవరంటే, దాదా సాహెబ్ అనే వ్యక్తి, రేణుగుంట అంటే అతని ఊరు, శివకుమార్ అతని శ్రీకాళహస్తి టౌను, ఎస్ గోపి తొట్టంబేడు మండలం చిన్న విలేజ్, కోట చంద్రబాబు అండ్ అతని రేణుగుంట అంట కోట వినుత, వీళ్ళ 5 అందులో ప్రాథమిక విచారణ తర్వాత ఆ హత్యతో వీరికి సంబంధం ఉందని చెప్పేసి పోలీసులు కేసు కట్టడం జరిగింది. అండ్ జేఎస్పీ ఆఫీస్ అంటే జనసేన ఆఫీస్ శ్రీకాళహస్తి టౌన్లో కూడా సోదాలు నిర్వహించారంట ఆధారాల కోసం పోలీసులు. ఇట్ ఈస్ లెర్న్డ్ దట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇట్ ఈస్ లెర్న్డ్ దట్ కోట వినుత allegedly has a close intimacy with her driver Rayudu, and on knowing the same, Kota Chandrababu dropped the driver from duties prior to 3 months. కోట వినుత అనే ఆవిడ శ్రీనివాసులతో సన్నిహితంగా మెలగడం చూసి వాళ్ళ భర్త తట్టుకోలేక, కోట చంద్రబాబు తట్టుకోలేక అతన్ని, ఆ శ్రీనివాసులు అనే డ్రైవర్ని 3 నెలల క్రితం విధుల నుంచి తప్పించారంట, డ్రైవర్గా తీసేశారంట. నౌ కోట చంద్రబాబు టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ A1 to A3, అంటే ఎవరు, A1 దస్తా సాహెబ్, A2 K శివకుమార్, A3 ఎస్ గోపి. సో దస్తా సాహెబ్, శివకుమార్, గోపిల సహాయం తీసుకొని కిడ్నాప్ ద సెడ్ రాయుడు, టేకెన్ టు చెన్నై సిటీ, వేర్ టార్చర్డ్ అండ్ కిల్ హిమ్ అండ్ దెన్ థ్రోన్ ద డెడ్ బాడీ ఇన్ డ్రైనేజ్ కెనాల్ ఇన్ మింట్ ఏరియా, చెన్నై సిటీ. సో ఆ శ్రీనివాసుల్ని బలవంతంగా చెన్నై తీసుకెళ్లి నానా చిత్రహింసలకు గురి చేసి కర్కశంగా, అమానవీయంగా, దారుణంగా చంపి మురికి కాలువలో పడేశారంట. On knowing about the involvement of Srimati Kota Vinuta in the said murder case,
వేములపాటి అజయ్ కుమార్, హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ జేఎస్పీ, రిలీజ్డ్ ఎ ప్రెస్ నోట్ అనౌన్సింగ్ హర్ సస్పెన్షన్ ఫ్రమ్ ద పార్టీ. ఈ విషయం తెలిసిన తర్వాత జనసేన పార్టీ నుంచి ఆమెను వేములపాటి అజయ్ కుమార్ అనే వ్యక్తి, ఆయన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అంట, అతను సస్పెండ్ చేశారు అన్నది ఇప్పటికీ మనకు అందిన వార్త. ఎవరు ఈ వినుత కోట అంటే, ఎక్కడ పడితే అక్కడ ఇంతకుముందు టీవీ డిబేట్లకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని సంబోధిస్తూ ఇష్టారీతిన విపరీతంగా మాట్లాడాడు. నేను మీకు గుర్తే ఉండే ఉంటుందండి, నేను ఎప్పుడు కూడా డిబేట్లలో కూర్చోను, నేను మాట్లాడనని చెప్పేసి ఎన్నో ఛానళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్పినా నేను ససేమిరా అన్నానండి. నాకు ఈ ఛానల్ ఆ ఛానల్ కాదండి, ఇంక్లూడింగ్ పచ్చ ఛానల్స్ అందరూ కూడా కాల్ చేసి డిబేట్లలో కూర్చుంటావా అని నన్ను అడిగారు. నేను ఎప్పుడు కూడా నేను డిబేట్లలో కూర్చోను అని చెప్పాను. అండ్ ఆల్సో మీకు గుర్తుంటే నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. ఇక్కడ నేను కోట వినుత గురించి ప్రస్తావించట్లేదండి, ఇంకొక విషయం కూడా చెప్పాను. మనం ఏదైనా డిబేట్లలో కూర్చున్నప్పుడు వాళ్ళకు ఒక స్థాయి ఉండాలి, లేదా మనం వాళ్ళ స్థాయికి దిగజారిపోతామని చెప్పేసి. ఇక్కడ ఏం జరిగిందన్నది పోలీసులు చెప్పింది నేను చదివి వినిపించానండి. మనం డెప్త్లోకి వెళ్ళి కోట వినుత తప్పు చేసిందా, హస్బెండ్ తప్పు చేశాడా, మనకు సంబంధం లేదు. కానీ ప్రాథమిక విచారణలో అది తేలిందని నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు నోటి దురుసుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టారీతిన, అంటే పైగా ఒక మహిళా కార్డు వాడతారు. ఇప్పుడు మనం ఏదైనా కౌంటర్ మాట్లాడాలనుకుంటే మహిళల్ని ఇట్లా అంటున్నారు, మహిళల్ని దూషిస్తున్నారు, మహిళల్ని ఇది చేస్తున్నారు, మహిళల్ని అది చేస్తున్నారని పైపెచ్చు మన మీదికే రివర్స్లో వచ్చేసి ఇంకా దారుణంగా మాట్లాడడం కూడా మనం చూసాం. ఇంతకుముందు ఇదే జనసేన మహిళలు చెప్పుతో కొడతామని చెప్పులు చూపించడం వేరే వాళ్ళకి. నేను అవన్నీ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇటువంటి వాళ్ళతో మనం డిబేట్లలో కూర్చుంటే మన స్థాయిని మనం దిగజార్చుకున్న వాళ్ళం అవుతాము. మనము ఇటువంటివి చెయ్యకూడదు అని చెప్పేసి నేను కూడా అందుకే ఎక్కడ డిబేట్లలో కూర్చోను. ఎవరైనా రమ్మంటే ఇండివిజువల్గా మాట్లాడితే వస్తాను బాబు, నేను డిబేట్లలో కూర్చునేంత స్థాయి నాది కాదు. ఆ స్థాయి చాలా పెద్ద స్థాయి, ఆ స్థాయిలోకి నేను వెళ్ళదలుచుకోలేదని చెప్పేసి నేను సున్నితంగా చాలాసార్లు తిరస్కరించాను. ఒకటండి, ఎవరైనా కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలియదు. మన సోషల్ మీడియా వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా మన గురించి చెడ్డగా మాట్లాడినా మనల్ని కాదులే అనుకొని వదిలేయడం బెస్ట్. మనల్ని తిట్టే వాళ్ళల్లో మీరు ఆశ్చర్యపోతారండి, జమ్మలమడుగులో చంపినవాడు కూడా ఉండొచ్చు. ఆ 14 మంది అనంతపురంలో ఒక మైనర్ బాలికను రేప్ చేసిన వాళ్ళలో కూడా ఈ సోషల్ మీడియాలో ఉండొచ్చు. లేకపోతే మన మదనపల్లిలో యాసిడ్ పోసి చంపినోడు కూడా సోషల్ మీడియాలో ఉండొచ్చు. బద్వేల్లో అఘాయిత్యం చేసినోడు కూడా సోషల్ మీడియాలో ఉండొచ్చు. రషీద్ గడే సోషల్ మీడియాలో ఉండొచ్చు. వాళ్ళందరితో మనం మాట్లాడుకుంటూ, వాళ్ళతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ, వాళ్ళతో మనము ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ పోతే ఎక్కడికి పోతాం? చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలో నేను నడుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా పల్లెత్తు మాట అనలేదు. మన వాళ్ళే అంటారు, వాళ్ళు అన్ని కుయుక్తులు పన్నుతారు, మన అన్నేమో స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ అంటారు, ఎప్పుడు ఒక మాట అనరు. అంటే జగనన్న నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, ఏం మనం కూడా వాళ్ళలాగా దరిద్రపు పాలిటిక్స్ చేయాలా అన్నది జగనన్న ఫీలింగ్. సో ఇక్కడ యథా రాజా తదా ప్రజ అన్నది మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి. అది మాత్రం కరాఖండిగా చెప్తున్నాను. అంటే వాళ్ళు ఏదైనా చేశారా లేదని కాదు, ఈ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకెవరైనా ఎదురు తిరిగినా, మనకు నచ్చకపోయినా గొంతు పట్టుకొని పిసుకుతా, చెప్పులు తీసుకొని కొడతా, తొక్కి నారదీస్తా, రోడ్డు మీద వేసి రప్ప 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 ఏదో చేస్తా, అది చేస్తా అని చెప్పేసి వంగి ఊగి రెచ్చిపోయి వాళ్ళల్లో, అంటే వాళ్ళ అభిమానుల్లో ఒక రకమైన ఫీలింగ్ను క్రియేట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు నేను వచ్చేసండి, ఎంతసేపు మనం రారా చూసుకుందాం, తొడగొడతారా అని మన యూత్ని రెచ్చగొట్టడం ఒక నిమిషం పని, ఒక్క నిమిషం పని. మనం ఎందుకు అది చెయ్యము? నేను మొన్న మా లండన్ మీటింగ్లో కూడా చెప్పా, నేను ఫిల్టర్స్ వాడతాను ఖచ్చితంగా. అంటే మనకుండే ఆవేశాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఈజీ అని మాట్లాడము, మనం మాట్లాడిన దాన్ని చూసి ప్రభావితమై వేరే వాడు ఇబ్బంది పడితే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. వద్దు, మనం ఏదైనా కానీ మంచి రకంగా చెప్దాము, విమర్శలు చేద్దాము. ఆ విమర్శ కూడా సహేతుకంగా ఉండాలి, అది ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలనేది మన పాలసీ. కానీ చూశారు కదండి, ఇప్పుడు వ్యక్తులు నేను చెప్తున్నా, యాజ్ ఇట్ ఈస్గా పోలీసులు చెప్పింది చెప్తున్నా. వినుత తప్పు చేసిందా, ఇంకొకరు తప్పు చేసిందా అన్నది అది పోలీసులు నిర్ణయిస్తారు. బట్ జాగ్రత్తగా ఉండండి. ఇది జనసేన వాళ్ళ మనస్తత్వం అని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.